అందరికీ నమస్కారం అండి. నా పేరు వరలక్ష్మి. నేను పులుకుంట గ్రామానికి చెందిన వడ్డే వరలక్ష్మి. నేను మలుకుమూరు కాలేజీలో చదువుకుంటుండగా ఒక అబ్బాయి ప్రేమ పెళ్లితో పెళ్లి చేసుకుంటానని 3 సంవత్సరాల నుండి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఇప్పుడు వాళ్ళ అమ్మ మాటలు నమ్మి నన్ను పెళ్లి చేసుకోవడం లేదండి. ఇప్పుడు వాడు కూడా ఊళ్ళో లేడు. వాళ్ళ అన్నదైనాక నేను చేసుకుంటానని మాట ఇచ్చి బలవంతం చేసి నన్ను వాడుకుని ఇప్పుడు నన్ను పెళ్ళి చేసుకోను అని అంటున్నాడు. ఇప్పుడు నాకు న్యాయం కావాలి, న్యాయం జరగాలి. మా ఇంట్లో పరిస్థితి బాగలేదు, నా పరిస్థితి బాగలేదు. మేము నలుగురు ఆడపిల్లలు, ఇంకా 3 ఉన్నారు. ఇంకా నేనే ఫస్ట్ ఇలా చేస్తే 3 పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? డబ్బులు ఇస్తాము, డబ్బులు పారేస్తాము అంటున్నాడు. నేనేమైనా వ్యభిచారి దాన్నా డబ్బులు పారేసుకోవడానికి? నేను మా ఇంట్లో అమ్మ నాన్నలు కూడా ఎంత కొడుతున్నారు, తిడుతున్నారు, హింసిస్తున్నారు. వాడి వల్ల ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇప్పుడు మోసం చేసి ఎక్కడో పోయి దాచుకున్నాడు. నాకు న్యాయం చేయండి. మీరు పోలీస్ స్టేషన్కి 1 వారం రోజుల నుంచి తిరుగుతున్నాను, వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు, కేసు కూడా తీసుకోవడం లేదు. మీరు నాకు న్యాయం చేయండి. మీరు నాకు న్యాయం చేసి నా జీవితాన్ని నిలబెడతారని ఒక ఆశిస్తున్నాను. మీ పాదాలకు నమస్కరిస్తున్నాను. ఇది ఒకటి న్యాయం చేసిన